టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జేడీఎస్ కర్ణాటక అధ్యక్షుడు సీఎం ఇబ్రహీంపై వేటు. మాజీ సీఎం కుమారస్వామిని అధ్యక్షుడిగా నియమించిన దేవేగౌడ్. సనత్ నగర్ నియోజకవర్గంలో మంత్రి తలసాని ఇంటింటి ప్రచారం. కాంగ్రెస్ కు 50 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏం చేసిందో చెప్పాలని ప్రశ్న. బీఆర్ఎస్ సర్కార్తోనే అభివృద్ధి సాధ్యమన్న ఇంద్రకరణ్ రెడ్డి. అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని స్పష్టం. భూపాలపల్లిలో కాంగ్రెస్ బైక్ ర్యాలీలో అపశృతి. స్కూటీ కింద పడడంతో మాజీ మంత్రి కొండా సురేఖకు గాయాలు. డీటెయిల్స్ చూస్తే ఎన్డీఏతో పొత్తు పెట్టుకోవడంపై జేడీఎస్ అధిష్టానంపై తిరుగుబావుట ఎగరవేసిన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సీఎం ఇబ్రహీంపై వేటు పడింది. ఇక ఇబ్రహీంను జేడీఎస్ నుంచి బహిష్కరిస్తున్నట్లుగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు హెచ్డి దేవేగౌడ్ ప్రకటించారు. అలాగే రాష్ట్ర కార్యవర్గాన్ని రద్దు చేస్తున్నట్లుగా తెలిపారు. మరోవైపు సీఎం ఇబ్రహీం స్థానంలో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామిని జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా తాత్కాలికంగా నియమించారు దేవేగౌడ. పార్టీని బలోపేతం చేయడానికి జేడీఎస్ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గాన్ని రద్దు చేశారని తెలిపారు. కర్ణాటక మాజీ సీఎం హెచ్డి కుమారస్వామి తన నాయకత్వంలో తాత్కాలిక కమిటీని ప్రకటించారని అన్నారు. By our party leaders on that context only to strengthen the party. Today our national president took the decision to dissolve the old unit and he announced the ad hoc committee in my leadership to strengthen the party in future days. Okay, so now has this new decision been communicated to CM Ibrahim and what was his response? Naturally, it will going to communicate. But then what was the actual reason why he was? No, everything you know it. Why have to again to repeat all those developments? It is not necessary. My responsibility to strengthen our party. That responsibility was given by the president and all my friends, colleagues. My concentration is only to develop my party. I don't want to react for any old issues. So has the team under him also been dissolved? Pardon? The team under CM? Yeah, entire unit dissolved. National state unit. Only state unit, our party national president today dissolved. Sir, also after Vijay Dashami, sir, there's a meeting. I don't know that support, who are given, I don't know. Who are all the leaders went there, I don't know. All our party leaders, all MLAs and core committee members, everybody today, they attended the meeting. All తాను చేసిన అభివృద్ధిని చూడండి, ఎన్నికల్లో ఆశీర్వదించండి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆయన సనత్ నగర్ నియోజకవర్గం పరిధిలోని మోండా మార్కెట్ డివిజన్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆయనకు స్థానికులు మంగళ హారతులు, డప్పు చప్పుళ్లు, బతుకమ్మలతోటి ఘన స్వాగతం పలికారు. మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ 50 సంవత్సరాలు అధికారం నుండి ఏం చేసిందో చెప్పాలన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ప్రజలు గుర్తొస్తారు.
సీఎం కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ సర్కార్తోని అభివృద్ధి సాధ్యమని, మూడోసారి కూడా బీఆర్ఎస్ కే పట్టం కట్టాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి నిర్మల్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మామడ మండలం వాసవాపూర్ గ్రామానికి వచ్చిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి అపూర్వ స్వాగతం లభించింది. గుస్సాడి నృత్యంతోటి, మంగళహారతులతోటి, బతుకమ్మ ఆటపాటలతోటి మహిళలు మంత్రికి ఘన స్వాగతం పలికారు. వృద్ధులు, యువ ఓటర్లను కలుస్తూ అభివృద్ధి ఆగవద్దు, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేయాలని అభ్యర్థించారు. ఇటీవల ప్రవేశపెట్టిన బీఆర్ఎస్ మేనిఫెస్టో నిరుపేదలకు వరంగా మారిందన్నారు. ఇక బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తామని మాటిచ్చారు. అంతకుముందు వాసవాపూర్ ఆంజనేయ స్వామిని దర్శించుకుని మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. రావడానికి మాకు 3 నిమిషాలు పట్టింది. మధ్యాహ్నం బస్సులు వచ్చినాయి, రాత్రి కొద్దిగా వెళ్ళే మా మోటార్ సైకిల్ మీద అందరూ కూడా ఫోటోలు తీసుకోవాలని బాగా వాళ్ళకు గిరిజనులు అయితే గుసాడి డ్యాన్స్ ఈ దీపావళి సందర్భంగా పక్కన పెడతారు కాబట్టి మీ సాంప్రదాయబద్ధంగా మమ్మల్ని మంచిగా ఆ దేవాలయం వరకు తీసుకుపోయి దేవాలయంకి వెళ్ళి 540 ఓట్లు అంతేనా, వాస్తాపూర్ రాంపూర్ కలిపి 517 ఓట్లు. మరి ఈరోజు ఇంత మనం సమయం ఇచ్చి మీ యొక్క ఆశీర్వాదం తీసుకుపోదని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. మీరందరూ కూడా గిరిజనులు, అటవీ ప్రాంతంలో నివాసం ఉన్నటువంటి వాళ్ళు. మీకు ఏ విధమైన కల్మషం ఉన్నది మనసులలో, అసలే కూడా దేశం ఉన్నది, కోపాలు ఉన్నాయి, తాపాలు ఉన్నాయి, మంచి మీ జీవితాలు గడుపుతా ఉన్నారు. కాబట్టి కల్మషం లేని గ్రామానికి వస్తే మాకు కూడా మంచి దీవెన ఉంటుందని చెప్పి మరి ఇక్కడికి రావడం జరిగింది. మీరందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి దీవెన ఇచ్చిండ్రు. ఒకప్పుడు వాస్తాపూర్కి రావాలంటే బియ్యం తీసుకొని కారణకెళ్ళి ఇక్కడ రావాలంటే ఎంత కష్టమవుతుండే. మేము ఎన్ని రకాలుగా ఆలోచిస్తే అప్పుడు కేఎన్ఆర్ కాంట్రాక్టర్ ఆయన పట్టుకొని మాకు ఈ వాస్తాపూర్ రోడ్డు వేస్తాం బిడ్డ, మేము కూడా లేకుండా మాత్రం మీకు పని అని చెప్పినాం, బెదిరించాం. అప్పుడు మేమేదో మిషన్ తెచ్చి ఆ మిషన్ పెడితే జంగళాతోళ్ళు అబ్జెక్షన్, జంగళాతోళ్ళు రోడ్ ఎదిస్తారా? అప్పటి ఇది ఉంది కేటీఆర్, అది కేటీఆర్ అంటే కవాల్ టైగర్ రిజర్వ్, అది దానికి ఏదో ఉన్నది. మేము రోడ్ వేయమంటున్నాం, ఏం చెప్పాలి చెప్పు. టెంపరీ జిల్లా పంచాయతీ పెరుగుతాం, మనం ఓపిస్తాడు ఎలక్షన్ దాకా మనకి ఏం తగ్గే ఉండదు. మొన్న కూడా మళ్ళా రోడ్ పక్కన జరిపింది, అది ఏదయ్యా నువ్వు పంపి మేము ఢిల్లీకి తెప్పించుకున్నాం అని చెప్పినాం. మళ్ళీ ఆ విధంగా ఇప్పుడు ఆ ఢిల్లీకి వెళ్ళి ప్రయత్నం చేస్తాము. తప్పకుండా రాంపూర్ నుంచి మన కింద రాజు ముందరికి, ఆ ముందరికి కూడా పోతే మంచిగా బ్రహ్మాండంగా రోడ్ అయిపోతుందని చెప్పి అంతేనా. ఈ రోడ్డు కొరకు వరంగల్ జిల్లా భూపాలపల్లిలో కాంగ్రెస్ బైక్ ర్యాలీలో మాజీ మంత్రి కొండా సురేఖకు ప్రమాదం తప్పింది. బైక్ ర్యాలీలో ఆమె స్కూటీ నడుపుతూ పాల్గొన్నారు. బైక్ ర్యాలీలో మరో బైక్ ను ఢీకొట్టి సురేఖ కింద పడిపోయారు. ఘటనలో ఆమెకు తలకు, చేతికి గాయాలయ్యాయి. ఇక వెంటనే ఆమెను హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బండిని ఓడింటున్నాడు. ఆ అబ్బాయి సపోర్టివ్గా మంచిగా కూర్చొని చెప్తానే నాకు వచ్చు, తోలడం వచ్చు. వెళ్ళిపోయినా నేను బాగానే స్పీడ్ కూడా పోయినా, కానీ ఆ టైంలో మాత్రం వెళ్ళలేకపోయినా. న్యూస్ వచ్చి రాలే కదా, అక్కడ పిల్లలు గ్రూపులలో పెట్టినట్టు ఇక్కడ కాలు అక్క బయటికి వెళ్తా అంటే రైల్వే స్టేషన్లో దూరం తీసుకురావడం అన్నీ
మీరు ఎంతుంటే చూసినాక నేను వాళ్ళ నుంచి గెస్ట్ హౌస్ నుంచి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు చేదు అనుభవం ఎదురైంది. అక్కన్నపేట మండలంలోని మంచినీళ్ల బండ గ్రామంలో మొదటి ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ఎమ్మెల్యే సతీష్ కుమార్ వచ్చారు. తమకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చలేదంటూ గ్రామస్తులు అడ్డుకున్నారు. రానియరు ఇంకా కాను అలా మళ్ళీ ముందు కూడా మా ఊర్లో అయితే డెవలప్ లేదు సార్. మరి ఎందుకు వస్తున్నారు సార్? మీరు ఎందుకు వస్తున్నారు ఓటు అడగడానికి? ఎవరు చేస్తారు? దానికి పెయింట్ చేస్తారు, అది ఏమైనా మాకు తెలీదు. ఇప్పుడు ప్రతిదీ వస్తుంది సార్. ఏమైనా సార్ మాట్లాడకుండా మా ఊర్లో అయితే డెవలప్ లేదు సార్. మరి ఎందుకు వస్తున్నారు సార్? మీరు ఎందుకు వస్తున్నారు ఓటు అడగడానికి? ఎవరు చేస్తారు? దానికి పెయింట్ చేస్తారు, అది ఏమైనా మాకు తెలీదు. ఇప్పుడు ప్రతిదీ వస్తుంది సార్. ఏమైనా సార్ మాట్లాడకుండా రామప్పలో జరిగిన రాహుల్ ప్రియాంకల విజయ బేహరి సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరూ సైనికుల వలె పనిచేసి సభను విజయవంతం చేశారన్నారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని 6 గ్యారంటీ పథకాలు ప్రతి ఇంటికి చేరతాయని తెలిపారు. జూటా మాటలు బంద్ చేసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులను హెచ్చరించారు. రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారి సమావేశానికి భారీ బహిరంగ సభకు కని విని ఎరగని రీతిలో అద్భుతంగా ప్రతి గ్రామం నుంచి, ప్రతి మండలం నుంచి, తండాల నుంచి తండోపతండాలుగా తరలి వచ్చినటువంటి జనాలందరికీ, మా కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలందరికీ, స్వచ్ఛందంగా తరలి వచ్చినటువంటి ప్రజలందరికీ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ కొడుకొచ్చిండు అంటే, భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు వచ్చిండ్రు అంటే, ప్రియాంక గాంధీ గారిని చూసి అందరూ ఇందిరమ్మ గుర్తుకొచ్చింది అని నిన్న చెప్తుంటే మాకు చాలా సంతోషం అనిపించింది. కానీ విని ఎరగని రీతిలో వచ్చిన ప్రజలందరికీ, మా కార్యకర్తలకు, నాయకులకు, స్వచ్ఛందంగా విచ్చేసినటువంటి జనాలకు పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు. నిన్న జరిగినటువంటి భారీ బహిరంగ సభ విజయవంతానికి కృషి చేసిన మా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు, మండల్ ప్రెసిడెంట్లు, గ్రామ కమిటీ అధ్యక్షులు, అందరూ నాయకులందరికీ, సీనియర్ నాయకులు, పిసిసి మన రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ శిరస్సు వంచి హృదయపూర్వక నమస్కారాలు. అందరూ అద్భుతంగా సక్సెస్ చేసిండ్రు. మేము ఊహించిన దానికంటే ఎక్కువ మంది ప్రజలు వచ్చిండ్రు. చాలామంది జనం నిన్న మాకు బహిరంగ సభ దగ్గర అక్కలందరూ చెప్తూ ఉండే, ప్రియాంక గాంధీ గారు వస్తానంటే మేము రావాలనుకున్నాం బిడ్డ, వచ్చినాము. మేము అప్పుడు గతంలో ఇందిరమ్మను చూసినాము, మళ్ళీ సేమ్ అవే హావభావాలతోటి అట్లాగే మళ్ళీ కాబోయే మా ఇందిరమ్మ చూసినట్టే ఉంది మాకు. వైసీపీ వేసిన కుక్క బిస్కెట్లకు కక్కుర్తిపడి కోటంరెడ్డి వినోద్ రెడ్డి వైసీపీ పంచన చేరాడని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి ఆరోపించారు. మదనపల్లె పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు జంగాల శివరాం, జగదీష్, వెంకటరమణ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా రామదాసు చౌదరి మాట్లాడుతూ, వైసీపీలోకి కోటంరెడ్డి వినోద్ రెడ్డి వెళ్లడం అతని హక్కు అని, అయితే జనసేన పార్టీని
పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ను విమర్శించడం సరికాదన్నారు. గతంలోనే పవన్ కళ్యాణ్ జనసేనలో ఉండాలంటే ఏమీ ఆశించకుండా 20 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసిన అంశాన్ని ప్రస్తావించారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ తీసుకుని ఈసారి అవకాశం రాదని భావించి వైసీపీలోకి వెళ్లిన నువ్వా జనసేన గురించి విమర్శించేదని మండిపడ్డారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా తెన్నింటి వాసాలు లెక్క పెట్టి మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమాలని, జనసేన పార్టీ సిద్ధాంతాలని బాగా మెచ్చుకొని నిన్నలా మొన్న వైసీపీ వాళ్ళు వేసిన కుక్క బిస్కెట్ల కోసము ఈ కేతంరెడ్డి వినోద్ రెడ్డి అని అతను అక్కడ వైసీపీలో పోయినాడు. బాగానే ఉంది, సంతోషం. అది నీ స్వతంత్రం, నీ హక్కు. కానీ నువ్వు వైసీపీ పార్టీలో చేరకనే ఇష్టానుసారం మా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ రుసుము మీద కూడా నువ్వు మాట్లాడినావంటే నీది అసలు మానవ జన్మే కాదని చెప్పనేసి నేను తెలియజేస్తా ఉన్నా. నువ్వు పో, తప్పులేదు, అది నీ స్వాతంత్రం, నీ హక్కు. కానీ పోయిన తర్వాత నువ్వు మా పార్టీ గురించి కానీ, మా పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారి గురించి కానీ, మా పార్టీ సిద్ధాంతాల గురించి కానీ, మా అధినేత పవన్ కళ్యాణ్ గురించి కానీ నువ్వు అవాకులు చవాకులు పెరగటం మదనపల్లి జనసేన పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నీ స్థాయి ఎంత, నువ్వెంత? నువ్వు ఇంతకుముందు కూడా మదనపల్లికి వచ్చి అభ్యర్థులను కూడా నువ్వే ప్రకటించేసిపోయినావు. కాబట్టి ఇప్పటికైనా నువ్వు సన్మార్గంలో నడిచి నువ్వు ఎదిగితే మా పూర్వ మిత్రుడిగా మేము కూడా సంతోషపడతాము. కానీ ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ రాలేదని నువ్వు వైసీపీలో చేరావు. నీకు ఆడ ఎమ్మెల్యే టికెట్ కాదు కదా, బస్సు టికెట్, రైలు టికెట్ కూడా వైసీపీ వాళ్ళు ఇవ్వరు. కాబట్టి కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకొని మంచి మార్గంలో నడవాలని చెప్పనేసి మేము ఆశిస్తున్నాం. అట్లాగే ఈరోజు రాజంపేట తెలుగుదేశం పార్టీ బాపట్ల జిల్లా అమృతలూరు మండలం పరిధిలోని గ్రామంలోని రైతులు ఆధునిక యంత్రాలు, డ్రోన్ సహాయంతో మందులు పిచికారీ చేస్తూ ఉన్నారు. డ్రోన్ తో ఎకరానికి 400 రూపాయలతో పావు గంటలో ఎకరం పంట పొలంలో మందు స్ప్రేయటం పూర్తి చేస్తుంది. డ్రోన్ వాడకం వల్ల సమయంతో పాటుగా డబ్బు కూడా ఆదా అవుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందుబాటులో ఉంటే రోజుకు డ్రోన్ సహాయంతో 25 ఎకరాల మందు పిచికారీ చేస్తున్నారు. దీంతో ఆదా అవుతున్న సమయాన్ని కూడా రైతులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఆడికి బాధ్యత ఉండాలి కదా. నీళ్ళు బ్యాటరీలు
బ్యాటరీలు ఉంటేనేమో పని తొందరగా ఎక్కువ పని సాగిద్ది, తక్కువ బ్యాటరీలు ఉన్నప్పుడు కొద్దిగా లేట్ అవుతుంది పని. తాత ఆడ కొత్త కాబట్టి 4 రోజులు అబ్బాయిని రమ్మన్నాను. ఈ 2 రోజుల్లోనేమో ఆడు తమ్ముడు పెళ్ళి అయ్యి ఆడ ఆగిపోయాడు. అందులో ఇన్ని మొదలు పెట్టాను. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నారని, సంక్షేమ పథకాలు ఇలాగే కొనసాగాలంటే మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రజలు గెలిపించుకోవాలని గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని DRW మహిళా కళాశాలలో ఆంధ్రాకు జగన్ ఎందుకు కావాలి చర్చ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వరప్రసాద్ హాజరై మాట్లాడుతూ, ఎన్నికల మేనిఫెస్టోకు గతంలో ఏ పార్టీ విలువ ఇవ్వలేదని, ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అన్ని కూడా నెరవేర్చారని గుర్తు చేశారు. మనందరం కూడా నాయకులు, కార్యకర్తలు, గ్రామ సచివాలయాలు, ఏసీఎస్ మండల కన్వీనర్లు చేశారు. వారు కూడా మళ్ళీ మనకి ఎమ్మెల్యేగా ఆంధ్రాకి ఎందుకు సీఎం కావాలని సమావేశానికి ఇచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు గారు, మన పట్టణ కన్వీనర్ సేనన్న గారు, మున్సిపల్ ఎక్స్ చైర్మన్ మంజులక్క గారు, ఏఎంసీ చైర్మన్ యమునక్క గారు, వచ్చేసిన పెద్దలందరికీ, వైఎస్ఆర్సీపీ కుటుంబానికి, జడ్పీటీస్ అందరికీ నా పాదాభివందనం. ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథి పనిచేసి ఆయన ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన అదే చీఫ్ సెక్రటరీకి పదవకాలం ఉంటే సరే ఆయన వాలంటీర్ రిటైర్మెంట్ నుంచి రాజకీయాలు రావాలనే ఉద్దేశంతో వాలంటీర్ రిటైర్మెంట్. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు కక్షపూరితమని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. ఆయనపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధినేతపై నేరారోపణ మాత్రమే జరిగిందని, ఆయన నేరం చేసినట్లు ఇంకా నిర్ధారణ కాలేదన్నారు. ఆయన నేరం చేసినట్లు ఎలాంటి నిర్ధారణ జరగకపోయినా 40 రోజులుగా జైల్లోనే ఉంటున్నారని అన్నారు. ఆయన ఆరోగ్యం, వయసు దృష్ట్యా కోర్టు బెయిల్ మంజూరు చేయాలని ఆకాంక్షించారు. ఇక చంద్రబాబు రాజమహేంద్రవరం నుంచి కేంద్రాగారంలో ఉన్నారని, ఈ జైలు వ్యవహారాలను సాధారణంగా అధికారులు పర్యవేక్షించాలని, కానీ ముఖ్యమంత్రి జగన్ వైసీపీ నేత సజ్జల పర్యవేక్షిస్తున్నారని ఆరోపించారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టిన తర్వాత ప్రజా సమస్యలు మీద మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండట్లే. తెలుగుదేశం పార్టీ కాన్సన్ట్రేషన్ అంతా చంద్రబాబు నాయుడు గారు విడుదల గురించి వాళ్ళు తీవ్రంగా కృషి చేస్తూ ఉన్నారు. ఆయన ఉద్దేశం కూడా, ముఖ్యమంత్రి గారి ఉద్దేశం కూడా అదే. తెలుగుదేశం పార్టీ మొత్తం చంద్రబాబు నాయుడు గారి మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఈ లోపల దోచుకోవాల్సిందంతా మనం దోచుకుందాం, ఇసుకను దోచుకుందాం, మట్టిని దోచుకుందాం, కొండలు కొట్టేద్దాం, మద్యం అన్నది మన మీదకి రాకుండా మేనేజ్ చేసుకుందాం, వివేకానంద రెడ్డి హత్య కేసును కూడా ఎవరో పట్టించుకోరు అని మొత్తం సమస్యలన్నింటినీ కూడా దీని మీదకి డైవర్ట్ చేయడంలో సఫలీకృతమయ్యి ఈ రోజున తన దందా ఎందువల్లంటే నేను జలగం వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి నేను పాలిటిక్స్లో ఉన్నాను. వెంగళరావు గారు పరిశ్రమగా మంత్రిగా వచ్చినప్పుడు కూడా నేను NSCI ప్రెసిడెంట్గా రాజమండ్రి పార్టిసిపేట్ చేశాను. ఇంచుమించు అందరూ ముఖ్యమంత్రులతో, చెన్నారెడ్డి మొదలుకొని నుంచి మొన్న కిరణ్ కుమార్ రెడ్డి వరకు మధ్యలో ఉన్న ముఖ్యమంత్రులు అందరితో, ఇంక్లూడింగ్ ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు అందరితో కూడా నాకు ముఖపరిచయం. అంటే నేను చేసే ఫైటింగ్ల వల్ల కానీ, నన్ను గుర్తుపెట్టి సమస్యలను అడిగే పరిస్థితి ప్రతి ముఖ్యమంత్రి దగ్గర ఉంది. ఎప్పుడూ కూడా నేను
ఏ సమస్య మీద కూడా నేను ప్రభుత్వాన్ని నిలదీయకుండా మటుకు లేను. అది ప్రజా సమస్య అవ్వచ్చు, దళితుల సమస్య అవ్వచ్చు, ప్రభుత్వ అవినీతికి సంబంధించి అవ్వచ్చు. కాబట్టి ప్రతి విషయంలో కూడా నేను మాట్లాడుతూనే ఉన్నాను. అది తెలుగుదేశం ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, లేకపోతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా సరే ఖచ్చితంగా నేను ప్రశ్నిస్తాను, ఖచ్చితంగా అడుగుతాను. ఈ రోజున నా కాన్స్టిట్యున్సీలో రాజోల్ అనే ప్రాంతం మీ అందరికీ తెలుసు. మొన్న జనసేన నెగ్గింది. అక్కడ జనసేన నెగ్గిన తర్వాత ఆ ఎమ్మెల్యే వెళ్ళి వైఎస్ఆర్సీపీలో కలిసిపోయాడు. ఆ ప్రాంతం అంతా కూడా తీర ప్రాంతం ఎక్కువ. అక్కడ 3 మండలాలు ఉన్నాయి. మలికీపురం మండలం, సకినేటిపల్లి మండలం, రాజోల మండలం. మూడు మండలాలకు కూడా సముద్ర తీర ప్రాంతం అనేది ఉంది. గత నెలలో సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖ మంత్రి, డిఫాక్టో చీఫ్ మినిస్టర్, ఆయన వచ్చి ఆ ప్రాంతాన్ని అంతర్వేది గుడికి వచ్చినట్టు వచ్చి ఆ ప్రాంతాన్ని అంతటినీ పరిశీలించి వెళ్ళాడు. దాని తర్వాత అక్కడ భూములు కావాలని చెప్పి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జేడీఎస్ కర్ణాటక అధ్యక్షుడు సీఎం ఇబ్రహీంపై వేటు. మాజీ సీఎం కుమారస్వామిని అధ్యక్షుడిగా నియమించిన దేవేగౌడ్. సనత్ నగర్ నియోజకవర్గంలో మంత్రి తలసాని ఇంటింటి ప్రచారం. కాంగ్రెస్ కు 50 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏం చేసిందో చెప్పాలని ప్రశ్న. బీఆర్ఎస్ సర్కార్తోనే అభివృద్ధి సాధ్యమన్న ఇంద్రకరణ్ రెడ్డి. అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని స్పష్టం. భూపాలపల్లిలో కాంగ్రెస్ బైక్ ర్యాలీలో అపశృతి. స్కూటీ కింద పడడంతో మాజీ మంత్రి కొండా సురేఖకు గాయాలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.